కాబట్టి ఈ యొక్క స్టోరీలో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి అనంటే, ఎలాంటి కఠినమైన పరిస్థితులలో గూడా విడువక ప్రయాస పడితే తప్పక దాని ద్వారా సొల్యూషన్స్ దొరుకుతాయి. ప్రయాసపడినటువంటి ప్రయాసకు తగినటువంటి ఫలితము దొరుకుతుంది అన్నది ఈ స్టోరీ యొక్క మోరల్ ప్రియులారా. ఓకేనా? కాబట్టి ఈ స్టోరీ యొక్క మోరల్‌లో ఉన్నటువంటి దానిని అర్థం చేసుకుంటే, ప్రయాస పడకుండా ఎవ్వరునూ ఖాళీగా ఉండలేరు. ప్రతి ఒక్కరూ తమ తమ ప్రయత్నాల్లో ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. ఒక్కోసారి మనకు సాధ్యం కాదనుకున్నప్పటికీ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి విసుగుదల చెందక ఎప్పుడైతే ప్రయాసపడుతుంటామో తగిన ప్రతిఫలము తప్పక మనం చూస్తామన్నది ఆ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం.